యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. నిష్కామ కర్మయోగమును అవలంబించి తాను చేసిన కర్మల యొక్క ఫలములను వదిలిపెట్టిన వాడిని, తాను సంపాదించుకున్న జ్ఞానము చేత తన సందేహములను అన్నింటినీ పోగొట్టుకున్న వాడిని, ఆత్మజ్ఞానము కలిగిన వాడిని, అతడు ఏ కర్మలు చేసినా ఆ కర్మలు అతనిని బంధించవు. మనం ఏ కర్మలు చేసినా ఆ కర్మ ఫలములు మనను బంధించకుండా ఉండాలి అంటే ముందు మనం నిష్కామంగా కర్మలు చేయాలి. కర్మలు చేసిన తర్వాత ఆ కర్మ ఫలములను పరమాత్మకు అర్పించాలి. సర్వం భగవదార్పణ చెయ్యాలి. అప్పుడు ఆ కర్మలు మనలను బంధించలేవు. అలాగే శాస్త్రములు చదివి జ్ఞానము కలిగినందువలన మనలో ఉన్న సంశయములన్నీ తొలగిపోతాయి. మనసు నిర్మలంగా ఉంటుంది. ఏ పని చేసినా ఒక తపస్సులాగా చేస్తాడు. ఏకాగ్రతతో చేస్తాడు. ఎటువంటి అలసత్వము చూపడు. ఈ రెండు పనులు చేస్తే మనసు ఆత్మయందు లగ్నమవుతుంది. అతనికి ఎటువంటి సంగము అంటే అటాచ్మెంట్ ఉండదు. ప్రాపంచిక విషయములకు అతడు ఆకర్షితుడు కాడు. ఏదీ కావాలని కోరుకోడు. తనకు లభించిన దానితో, తనకు ఉన్నదానితో తృప్తి పడతాడు. లేని దాని కొరకు ఆరాటపడడు. ఈ దేహము మీద అభిమానము, అహంకారము వదిలిపెడతాడు. నేను వేరు, ఈ దేహం వేరు అనే స్థితికి చేరుకుంటాడు. కర్మబంధము అనేది కేవలం కర్మలు చేస్తే రాదు. కర్మ ఫలముల యందు ఆసక్తి కలిగి ఉండటము, ఈ కర్మ నేను చేస్తున్నాను, దీని ఫలితము నాకు రావాలి అనే కర్తృత్వ భావన కలిగి ఉండటము, చేసే కర్మల యందు విపరీతమైన ఆసక్తి, సంగము అంటే అటాచ్మెంట్ కలిగి ఉండటము, వీటి వలన బంధనములు కలుగుతాయి. ఆత్మజ్ఞానము కలవాడికి ఇవేమీ ఉండవు. ఆత్మజ్ఞానము అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడము. ఆత్మ నిత్యము, శరీరము అనిత్యము. నేను ఆత్మనే కానీ ఈ శరీరాన్ని కాదు అని తెలుసుకోవడము. నేను ఈ మనస్సు, బుద్ధి, శరీరాలతో చేసే అన్ని పనులకు కేవలం సాక్షిని మాత్రమే. ఈ కర్మ ఫలములతో నాకు సంబంధం లేదు. సుఖము, దుఃఖము వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని నేను అనుభవించను. దీనిని ఆత్మజ్ఞానము అంటారు. ఇటువంటి ఆత్మజ్ఞానము కలవాడికి ఏ కర్మ చేసినా ఎటువంటి బంధనము కలగదు. అజ్ఞానములో ఉన్నంత వరకు సందేహములు తప్పవు. ఒకసారి జ్ఞానము కలిగిందంటే అన్ని సంశయాలు తొలగిపోతాయి. తర్వాత ఆత్మవంతం అని కూడా అన్నారు. ఆత్మవంతం అంటే ఎల్లప్పుడూ జాగరూకతతో ఉండటం. అది ఆధ్యాత్మిక విషయం అన్నా కానీ, ప్రాపంచిక విషయం అన్నా కానీ చేసే పని మీద ఏమరుపాటు, అలసత్వం ఉండకూడదు. నిరంతరము మేలుకునే ఉండాలి. అప్పుడే అనవసరమైన విషయాలు మన మనసులోకి చొరబడవు. కాబట్టి మనమందరము అజ్ఞానాన్ని వదిలిపెట్టి ఆత్మజ్ఞానము సంపాదించి అన్ని సంశయములు పోగొట్టుకొని ఎల్లప్పుడూ జాగరూకతతో ఉంటూ మనం చేసిన కర్మ ఫలములు అన్నీ పరమాత్మకు అర్పిస్తే మనకు ఆ కర్మ బంధనములు అంటవు. తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామ చతుర్థోధ్యాయః. ఓ అర్జున, నీలో అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానం నీ మనసులో అనేక సందేహములను లేవదీస్తూ ఉంది. ముందు నీలో ఉన్న అజ్ఞానాన్ని వదిలిపెట్టు. జ్ఞానమనే కత్తితో నీలో చెలరేగే సందేహములను నరికేయి. అలా నిరుత్సాహంగా కూలబడకు. లే, ఆయుధం పట్టు. నీవు క్షత్రియుడవు. క్షత్రియ ధర్మమైన యుద్ధము చెయ్యి. నీవు చేసే కర్మ అంటే యుద్ధము నిష్కామంగా ఆచరించు. నీకు ఏ బంధనములు అడ్డవు. ఇది పరమాత్మ బోధ. ఈ శ్లోకంలో కొన్ని పదాలు వాడారు. అజ్ఞాన సంభూతం అంటే అజ్ఞానము వలన పుట్టినవి. సంశయములు, మోహము మొదలైనవి అజ్ఞానం నుండి పుడతాయి. మనలో ఉన్న సకల దుర్గుణములు, అనుమానాలు, దుష్ట సంకల్పాలకు మూలము మనలో ఉన్న అజ్ఞానమే. అజ్ఞానం అంటే ప్రతిదానిని దాని వాస్తవిక స్వరూపంతో కాకుండా మనం అనుకున్నట్టు మనకు అనుకూలంగా అర్థం చేసుకోవడము. అన్నీ మనకు అనుకూలం అవుతాయని భ్రమపడటము. అన్నీ మనకే కావాలని అనుకోవడము. అన్నిటికీ నేనే మూలము, నా వలననే జరుగుతున్నాయని భావించడం. జ్ఞానాసిన అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని జ్ఞానం అనే కత్తితో నరికేయాలి. అంటే జ్ఞానము కత్తి వంటిది. అది అజ్ఞానాన్ని కోసేస్తుంది. చీకటి పోవాలంటే వెలుగు రావాలి. అజ్ఞానం పోవాలంటే జ్ఞానము అనే కత్తి కావాలి. హృత్స్థం అంటే ఈ అజ్ఞానము
అనుమానాలు, మోహము ఇవన్నీ ఉండే స్థావరము ఎక్కడో కాదు, మన హృదయమే. దానినే మనసు, చిత్తము అని కూడా అంటారు. మన శత్రువులు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. మనం చేసే పొరపాట్లకు ఇతరులను నిందించే కంటే మనకు మనము ఆత్మ విమర్శ చేసుకోవాలి. హృదయంలో తిష్ట వేసుకొని ఉన్న అజ్ఞానాన్ని, అనుమానాన్ని మనమే నివృత్తి చేసుకోవాలి, కానీ మరొకరు నివృత్తి చేయలేరు. ఎలాగంటే మన నెత్తి మీద బరువును మరొకరు దించగలరు, మన అప్పు మరొకరు తీర్చగలరు, కానీ మన కడుపులో ఉన్న ఆకలిని మనమే తీర్చుకోవాలి. మరొకరు తింటే మన ఆకలి తీరదు. అలాగే మన హృదయంలో ఉన్న అజ్ఞానాన్ని, అనుమానాన్ని మనమే నివృత్తి చేసుకోవాలి. దానికి జ్ఞానము సంపాదించాలి. ఈ జ్ఞానాన్ని సంపాదించడానికి యోగమాతిష్ఠ అంటే యోగమును ఆచరించాలి, అంటే నిష్కామ కర్మ యోగమును అవలంబించాలి. మనలో ఉన్న అజ్ఞానము, సందేహములు పోవడానికి, జ్ఞానము రావడానికి అవసరమైనది నిష్కామ కర్మయోగము. ఎటువంటి సంఘము అంటే అటాచ్మెంట్ లేకుండా, నిస్వార్థంగా, కర్తృత్వ భావన లేకుండా ఏకాగ్ర చిత్తంతో కర్మలు చేయడము. వీటిని ఆచరిస్తే ఎటువంటి కర్మ బంధనములు అంటవు. అందుకే ఓ అర్జున, నేను యుద్ధం చేస్తే నా చేతుల్లో వీళ్ళంతా మరణిస్తారు, వర్ణసంకరం అవుతుంది, ఆ పాపం నేను భరించలేను, అందుకని నేను యుద్ధం చేయను, సన్యాసం తీసుకుంటాను, భిక్షాటన చేసి జీవిస్తాను, ఈ రక్తపు కోడు తినలేను అని పనికిమాలిన మాటలు కట్టపెట్టి ఉత్తిష్ఠ అంటే లే, ఆయుధం పట్టు, నిష్కామంగా కర్తృత్వ భావన లేకుండా యుద్ధం చెయ్యి, ఫలితాన్ని పరమాత్మకు వదిలిపెట్టు అని ప్రబోధించాడు కృష్ణుడు. అయినా అర్జునుడిలో ఏమీ చలనం కలగలేదు. అందుకే పరమాత్మ తన బోధన కొనసాగించాడు. ఉపనిషత్తుల యొక్క బ్రహ్మ విద్య యొక్క యోగశాస్త్రం యొక్క సారమైన భగవద్గీతలో జ్ఞానయోగము అను 4వ అధ్యాయము సంపూర్ణము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.